తెచ్చావా? ఆపండి మీ నాటకం. ఏమిటి ఇదంతా? ఏ కొంప తీసి పక్కన ఎవరైనా ఉన్నారేమిటి? చెప్పండి, ఎక్కడ నల్లత్రాసు? ఏమిటి నల్లతాసు ఈ నాటకం అంతా? అయితే పాచికి పారలేదన్నమాట. ప్రచండు చెక్కలా? నన్నే మోసం చేద్దామని చూస్తున్నారా? మీ చర్మాన్ని ఒలిపిస్తాను. ఈ ద్రోహుని బంధించండి. ఇదేమిట్రా, నల్లతాసు మనల్ని పట్టిస్తున్నాడు. నువ్వు ఊరుకోరో, తర్వాత చెప్తాను. చూశారా, ఈ విద్రోహులు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. దొంగ దర్శనం, వీళ్ళ మాయ మాటలు మీరు నమ్మకండి ప్రభు. ఇదంతా నల్లత్రాసు కొన్నాడు. నాటకం ఆడుతున్నారు వెధవలు. తెల్లవారేలోగా నల్లత్రాసు నేను పట్టిస్తాను. కోడి కూసేలోగా మనం బయలుదేరాలి. అలాగే, ఇక నేను వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు. చిత్తం. వీరబల, ఈ విద్రోహులందరినీ నా గుడారానికి దగ్గరగా బంధించి కాపలా దిట్టం చేయించు. సూరసేనుణ్ణి ఒక కంట కనిపెట్టుండు. జాగ్రత్త. ఒరే శంభో, అదేంద్రా నల్లతాసు మనల్ని పట్టించాడు? పట్టించుకేం చేస్తాడ్రా? ఓ ప్రక్క నుంచి ప్రచండు చూస్తూనే ఉన్నాడు. ఆ సంగతి వేధంలో మనకు తెలియక గుట్టు కాస్త బయట పెట్టేస్తున్నాం. అక్కడికి తెలివైన బుర్ర కనుక మనల్నందరినీ పట్టించినట్టు పట్టించి ఆ ప్రచండుని కాస్త బుట్టలో పెట్టేశాడు. వినవా, నల్ల త్రాసు దాటేశాడ్రా. ఇక చూసుకో తమాషా. పిల్లలయ్యాళ్ళు నల్ల త్రాసులు పట్టడానికి వచ్చారు. తెల్లవారేలోగా సైన్యం అంతా ఫైసలా.
మీరు చెప్పినంతా నిజమే. నల్లత్రాచు తప్పించుకు పారిపోయాడు. వాడు ఎక్కడుంటాడో చెప్పండి, మీరు కోరినంత ధనం ఇస్తాను. బాబాయ్, వాడికి తెలిస్తే మా ప్రాణాలు ఎగిరిపోతాయి. నీకేం భయం లేదు. మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేస్తాను. మీకు ఈ నామలు ఇస్తాను. చెప్పండి. కొండంత ప్రభుండగా వాడు మనల్ని ఏం చేస్తాడ్రా? పదండి బాబు, పదండి చూపిస్తా. సింహకేతు, వీళ్ళ కట్లు విప్పు త్వరగా. ప్రభు, అదిగో ఆ గుహలోనే నల్లత్రాచు ఉండేది. ఇప్పుడు మత్తులో ఉంటాడు. మత్తు తెలిసిందా? ముందు వెళ్ళి బంధించండి. కానివ్వండి త్వరగా. నీచుడా, నన్నే మోసం చేస్తారా? తీసుకురండి. ప్రభు, వాడి మంత్రశక్తింతా వాడి జుట్టులో ఉంది. మైకం తొలగక ముందే వాడి తల గురించండి, లేకపోతే మనందరినీ భస్మం చేస్తాడు ప్రభు. అవును ప్రభు. సరే వీరబల, వెంటనే వీడి తల గొరిగి. నలత్రాజు పేరిట ప్రజలను, ప్రభుత్వాన్ని పట్టి పీడించిన భయంకర పిశాచి శ్రీ 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 మహారాజ ప్రతాపసింహుల వారి దారుణ హంతకుడు అమాయక ప్రజలను అపమార్గాన్ని పట్టించి విప్లవ ప్రయత్నాలకు పురిగొల్పిన దేశద్రోహి ఈ మాయలమారికి మరణదండన జరగవలెనని శ్రీ శ్రీ ప్రచండ సేనాపతులు వారి ఆజ్ఞ. అమ్మా అమ్మా, నల్లత్రాచు పట్టుపడ్డాడమ్మా. ప్రచండుల వారు ఉరి తీస్తున్నారు. పట్టుబడ్డారా? నల్లత్రాచు పట్టుబడ్డారా? నా బిడ్డను ఉరి తీస్తారా? ఇది జరగడానికి వీలేదు. ఇది జరగడానికి వీలేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇది జరగడానికి వీలేదు. ఏమిటిది? దారి వదరు. మన్నించండి మహారాణి, మీరు బయటికి పోవడానికి వీల్లేదు. నువ్వెవడవరా నన్ను ఆపడానికి? క్షమించాలి, ఇది మహారాజు గారి ఆజ్ఞ. నన్ను ఆజ్ఞాపించే మహారాజు వాడేవాడు. నాకేసి చూడొద్దమ్మా. అమ్మా, ఏర్పాట్లు అన్నీ చేశాను. ముహూర్త సమయానికి రాచనగరం మన కైవసం అవుతుంది. వదినా, వదినా, ఇప్పటికి నా మనస్సు శాంతించింది వదిన. ఆ నరహంతకుణ్ణి ఈనాటికి పరిమార్చగలిగాను. ఇదిగో చూడండి, నల్లత్రాచు రూపంలో ఏ మాయాశక్తి ఈ ముసుగును ఆవహించి మనల్ని కలవరి పెట్టిందో ఆ శక్తిని రూపుమాపాను. ఇక ఈ ముసుగు నిర్వీర్యమైపోయింది. విన్నాను. వదినా, ఇక మిగిలింది బాబు భజరంగని పట్టాభిషేకం మాత్రమే. ఆ ముచ్చట కూడా చూస్తాను కదా నాయనా. భజరంగా, చూడు నాయన, ముహూర్తం సమీపించింది. బాబుతో కూడా వెళ్ళండి, వ్యవధి లేదు. చిత్తం ప్రభు. రండి బాబు, త్వరపడండి.